శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించవలసినటువంటి గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల సంచారాన్ని కనుక చూసుకుంటే రవి 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ప్రత్యేకంగా కంటికి, గుండెకి సంబంధించిన అనారోగ్యాలు ఉన్న వాళ్ళైతే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ విపరీతంగా ఉంటాయి. కొలీగ్స్ వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. బాస్ ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజ్ చేయకుండా మీ వర్క్ వేరే వాళ్ళ గొప్పతనంగా చెప్పే అవకాశం ఉంటుంది. సహనంతో ఆఫీసులో వ్యవహరించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా సరే రాజకీయాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొన్ని ఆటుపోట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు కలిగే అవకాశం ఉంది. అష్టమ రవి దోషం తొలగింపజేసుకోవాలంటే ఆదిత్య హృదయం వినండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. రోజు సూర్యుడి అనుగ్రహం కోసం అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు 12 సార్లు మొక్కల్లో పోయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఒకసారి 10 రోజుల్లో ఎప్పుడైనా ఆవుకు పెట్టండి. లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వండి. 10 రోజుల్లో ఈ పరిహారాలు ఎప్పుడు చేసుకున్నా కూడా అష్టమ రవి దోషం తొలగిపోయి సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో బుధుడి బలం లేదు. భాగ్యంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. తులారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. తులారాశి నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ క్లియర్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారస్తులు ఎంత బాగా బిజినెస్ చేసినా సరే రావాల్సిన లాభాలు కనిపించవు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి ఇవ్వటం కానీ ఒకసారి 10 రోజుల్లో చేయండి. అప్పుడు బుధుడి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి బుధుడి అనుకూలత పెరుగుతుంది.
అదేవిధంగా తులారాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో ఈ 10 రోజుల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. తులారాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సంబంధాలు చేతి వరకే వచ్చి పెళ్లి నిశ్చయం కాకుండా త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న విషయానికి ఈగో క్లాషెస్ వచ్చి భార్యాభర్తలు కొట్టుకునే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్ మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సప్తమం 7వ స్థానంలో కుజుడి సంచారం వల్ల తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో ఏర్పడే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. ఇవి చేసుకుంటే సప్తమ కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు బయటపడి సమస్యల నుంచి తొందరగా బయటికి రావచ్చు. అలాగే శుక్రుడు తులారాశి వాళ్ళకి 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 9వ సంచారం ఎక్సలెంట్గా ఉన్నాడు. అంటే దానివల్ల ఏం జరుగుతుందంటే కార్యసిద్ధి అనేది ఎన్ని కష్టాలు ఉన్నా అంతిమంగా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే మళ్ళీ ఆరోగ్యం కుదుట పట్టడానికి 9వ ఇంట్లో శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ప్రధానంగా సప్తమ కుజ దోషం వల్ల గొడవలైనా కూడా మళ్ళీ రియలైజ్ అయిపోయి లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అనేది 9వ స్థానంలో శుక్రుడి వల్ల తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. మొదటి 8 రోజులు శుక్రుడు ఈ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు. ఆ తర్వాత 2 రోజులు మాత్రం శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాబ్ వదిలేయాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది. ఏదో ఒక ఇగో ప్రాబ్లం వచ్చి జాబ్ వదిలేద్దామని జూన్ 9, జూన్ 10 తేదీల్లో తులారాశి వాళ్ళు అనుకుంటారు. అలా అనుకోకుండా జాబ్ చేసుకోండి. ఆ 2 రోజుల్లో శ్రీమాత్రే నమః మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు అటువంటి ఆలోచనలు ఉండవు. ఉద్యోగంలో అభద్రతా భావం ఉండదు. కొలీగ్స్ బాస్ వల్ల ఇబ్బందులు ఉండవు. తులారాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రస్తుతము అధిక మాసం నడుస్తోంది కాబట్టి మామూలు నెలల్లో చేసేటటువంటి పూజల కంటే, దానాల కంటే, స్తోత్ర పారాయణల కంటే అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అధిక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అధిక మాసంలో ఏం చేయాలి? శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవి శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ పూజలు బాగా చేయాలి, జపాలు బాగా చేయాలి. పూజలు కానీ జపాలు కానీ ఈ మాసంలో ఎక్కువ చేస్తే ఫలితం వేల రెట్లు ఉంటుంది. అలాగే దానాలు చేస్తే మంచిది. అన్నిటికంటే గొప్ప దానం 33 అరిసెల దానం. అలాగే ధాన్యం దానం ఇవ్వచ్చు, గుమ్మడికాయ దానం ఇవ్వచ్చు. గుమ్మడికాయ అధిక మాసంలో దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలిగి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోధుమలు, బెల్లం దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. రాధాకృష్ణులని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది. రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేస్తే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అధిక మాసంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దేవీ దేవతల దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా చూస్తే అధిక మాసంలో చాలా మంచిది. అధిక మాసంలో దీపదానం చేయమని పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంలో పద్మపురాణంలో చెప్పారు. దీపదానం అంటే కార్తీక మాసంలో లాగా ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి ఆ ప్రమిద దానం ఇవ్వటం కాదు. దీపదానం అంటే విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర లేదా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర లేదా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా వెలిగించాలి. దీన్ని అధిక మాసంలో ఇచ్చే దీపదానం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం వేరు, అధిక మాసంలో దీపదానం వేరు. అధిక మాసంలో దీపదానం అంటే లక్ష్మీనారాయణల దగ్గర కానీ, విష్ణు సంబంధమైన ఫోటో లేదా విగ్రహం దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ ఎక్కువసేపు అఖండంగా కొండెక్కకుండా ఒక దీపాన్ని వెలిగేలాగా చూడాలి. దానివల్ల విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే 33 మారేడు దళాలతో పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకి ప్రామాణిక గ్రంథాలలో శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే 33 మారేడు దళాలతో అధిక మాసంలో ఈశ్వరుణ్ణి పూజించండి. అలాగే అధిక మాసంలో మృత్యుంజయ మంత్రం చదివితే
మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని కూడా శివరహస్యం అనే గ్రంథం చెప్తోంది. కాబట్టి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేయ మామృతాత్ అంటూ రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. మామూలు సమయంలో కంటే తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శివాలయంలో అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివాలయ ప్రాంగణంలో గొడుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రలై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు అధిక మాసంలో ఒకసారి విష్ణు సంబంధమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈ అధిక మాసంలో పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. పూరికి శ్రీరంగానికి వెళ్ళలేని వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో దర్శనం చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కంటే అధిక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం, విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం చేయండి. అలాగే అధిక మాసంలో లలితా సహస్రనామం చదివితే మామూలు సమయంలో కంటే బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. లలితా సహస్రనామం చదివి ఆవు పాలతో పాయసం చేసి అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. కొన్ని కోట్ల రెట్లు విశేషంగా లలితామ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. 3 సంవత్సరాలకు వచ్చే ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, ట్రాన్సిట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.